తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ అమూల్య. ఇంకో సరికొత్త బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను. నిన్ననే చూసినాం మనం నిజంగా. అంటే కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉందాం రా సినిమాలు అయితే బిగ్ బాస్లో చూపించిండ్రు. ఈ రోజుకి వచ్చేసరికి మళ్ళీ వెంటనే అదేందో థ్రిల్లర్ సినిమా, ఒక పెద్ద హర్రర్ సినిమా చూపించినట్టు వెంటనే షిఫ్ట్ అయిపోయింది అనమాట జానర్ అక్కడి నుంచి ఇక్కడికి. అంటే నిన్నటి వరకు సంజన ఏం చెప్పింది మనకి, అసలు నేను మీ వైపు కూడా రాను, మీరు అందరు నన్ను సేవ్ చేశారు, మళ్ళీ ఇంట్లోకి తీసుకొని వచ్చారు, కాబట్టి అసలు నేను మీ వైపు కూడా చూడను, మీకు ఒక్క % కూడా ట్రబుల్ ఇవ్వను అని చెప్పేసి చెప్పింది. ఈ రోజుకి వచ్చేసరికి మళ్ళీ ఏమైందో, కళ్ళు తెచ్చినప్పుడు మొత్తం మర్చిపోయినట్టుంది మరి ఆవిడ. వెంటనే ఇప్పుడు ఫుడ్ విషయంలో మళ్ళీ గొడవ. అంటే బిగ్ బాస్ అసలు మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నప్పటి నుంచి కూడా ఫుడ్ విషయంలో మేజర్గా గొడవలు వస్తున్నాయి అనమాట. అంటే మేబీ ఇక్కడ 2 హౌసెస్ ఉండడం వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అనే కాన్సెప్ట్ వల్ల అయి ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే ఫుడ్ మానిటర్ అనేది ఉంటారో అది తనుజ ఉంది ఈసారి ఓనర్స్లో. సో ఇప్పుడు సంజనాకి రైస్ తినాలనిపించిందంట బ్రేక్ఫాస్ట్కి, కాబట్టి నేను చేసుకుంటాను అని అడిగినప్పుడు ఆవిడ వెంటనే లేదు, మనకి ఒక లిమిటెడ్ రేషన్ అనేది వస్తుంది, సో దాన్ని కాకుండా మనం యూజ్ చేస్తే మళ్ళీ షార్టేజ్ వస్తుంది, అప్పుడు లంచ్కి అయి ఉండొచ్చు, డిన్నర్కి అయి ఉండొచ్చు, చాలా ప్రాబ్లం అవుతుంది అని అన్నది, విచ్ ఇస్ వెరీ రీజనబుల్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే సంజన అడిగిన దాంట్లో కూడా తప్పులేదు యాక్చువల్గా. ఎందుకంటే ఆవిడ ఏమి వెజిటేబుల్స్ యూజ్ చేసుకుంటా అని చెప్పలేదు, లేకపోతే నువ్వు ఇచ్చే సైడ్ డిషెస్ అయినా అయి ఉండొచ్చు, గార్లిక్ అయి ఉండొచ్చు, ఆనియన్ అయి ఉండొచ్చు, ఏది యూజ్ చేస్తా అని చెప్పలేదు అనమాట ఎక్కడ కూడా. జస్ట్ తను అడిగింది ఏంది, పోపు, రైస్, అంతే. ఇంతకు మించి ఆవిడ 1 రూపీ కూడా ఎక్స్ట్రా అడగలేదన్నమాట. సో ఇక్కడ తనుజ కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేసి ఉంటే చాలా బాగుండేది అని నా ఫీలింగ్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఈవిడ ఇలా అడిగేసరికి తనుజ వెంటనే హార్ష్గా ఆన్సర్ ఇవ్వడం, అసలు ఇది అవ్వదు ఎందుకంటే రేషన్ మళ్ళీ షార్టేజ్ అయిపోతుంది. ఆల్రెడీ ఆవిడ చెప్తుంది నాకేం వద్దు, నాకు జస్ట్ ఇది ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే కావాలి అని చెప్పేసి. అయినా కూడా వినకుండా కొంచెం హార్ష్గా మాట్లాడి ఇలా విసిరేయడం అలా అంతా కొంచెం చేసిందనమాట, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఆవిడేన్ని ఆస్తి అడగలేదు, జస్ట్ కొంచెం రైస్ అడిగింది, కొంచెం పోపు అడిగింది. దాన్ని ఈవిడ ఇంకొక లాగ్ కూడా హ్యాండిల్ చేసి ఉండిండొచ్చు, ఇంకొంచెం స్మూత్ కూడా చేసి ఉండిండొచ్చు అన్నది నా ఒపీనియన్. అనవసరంగా పాయింట్ లేకుండా రైజ్ అయింది తనుజ అన్నదైతే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడితో అయితే డిస్కషన్ అయిపోయింది. ఇంకా దీన్ని పట్టుకొని సంజన 2 days కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ వాళ్ళు పెడితే నేను ఫుడ్ తినండి, నేను వెళ్ళి టెనెంట్స్ దగ్గరే తింటాను, నాకు ఓనర్స్ దగ్గర ఫుడ్ తినాలని లేదు, ఎందుకంటే నేను ఏదో అడుక్కున్నట్టుంది ఇక్కడికి వచ్చి తిండి కోసం అది ఇది అని చెప్పేసి ఫుల్ ఫైర్ అయితే అయిపోతుంది అనమాట. సంజన 2 days అయితే టెనెంట్స్ దగ్గరే ఫుడ్ తినింది అనమాట. సో దానికి ఇప్పుడు కెప్టెన్ డీమన్ పవన్ వచ్చేసి అలా మీరు బయట తినకూడదు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక్కరు స్టార్ట్ చేశారంటే కనుక ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు దీన్ని, ఇక్కడ నచ్చకపోతే అక్కడ తినడం, అక్కడ నచ్చకపోతే ఇక్కడ తినడం. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఇక్కడ పెట్టినప్పుడు దీన్ని మీరు ఫాలో అవ్వాలి, ఎందుకంటే పెట్టిందే ఫాలో అవ్వడం కోసం. మీరు అది కాదు నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెప్పేసి ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అన్నదైతే అన్నారనమాట. కానీ నాకు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఏమనిపించిందంటే, Day 1 నుంచి చూసినప్పటికి కూడా సంజన ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్టు బయటికి చెప్పేది. ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ ద బాక్స్ బిహేవ్ చేసింది సంజన. అంటే నాకు కొంచెం ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ అయిపోయి మరీ ఓవర్గా ఆలోచించేసి కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయ్యిందన్నది నా ఫీలింగ్. ఇది ఒక్క డేలో మాత్రం తనుజ సంజన ఇద్దరు బార్డర్ క్రాస్ చేసేసి మరీ ఇది చేశారు. పర్టికులర్గా నేను సంజనాని ఎందుకు చెప్తున్నా అంటే తనుజ విషయంలో ఒక్కటే కాదు, ఆవిడ అలా అనిందని చెప్పేసి ఈవిడ ఏడవడం ఒక్కటే కాదు, డీమన్ పవన్ ఎప్పుడైతే సరే ఇలా అన్నాడు, ఆయన బాగుంది, వీళ్ళిద్దరు గొడవ పడ్డారు, మళ్ళీ ఆయన రిటర్న్ నుంచి సారీ చెప్తాడు ఆమెకి, నేను అనింది తప్పే, సార్ట్ చేసుకుందాం, ఇలా కాదు నేను ఎందుకు అన్నాను అని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు, ఆయన చెప్పాడు కూడా. కానీ ఈవిడ ఒక పర్టికులర్ టాపిక్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకొని వెళ్ళిందనమాట. ఫర్ ద ఫస్ట్ టైం సంజన చాలా వియర్డ్గా బిహేవ్ చేసింది. అంటే ప్రతిరోజు చూసుకొని ఉండొచ్చు, చాలా డీసెంట్గా ఆమెకి ఏం అనిపిస్తే అది చెప్తుంది, కానీ పాయింట్ మీద మాట్లాడుతుంది, అక్కడిక్కడైతే మాట్లాడదు. ఈరోజు ఏందో మరి విచిత్రంగా ఈయన వచ్చి ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుతుంటే ఈమెకి ఈ ఏజ్ గురించి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మరి టాపిక్, ఆ టాపిక్ అయితే తీసుకొచ్చిందనమాట. నువ్వు రీతుకి సపోర్ట్ చేస్తావు, నువ్వు ప్రియాకి సపోర్ట్ చేస్తుండే, శ్రీజాకి సపోర్ట్ చేస్తుండే, ఇప్పుడు వచ్చిన దివ్య కూడా సపోర్ట్ చేస్తుండే, కానీ నాకెందుకు చేయవంటే వాళ్ళందరూ అమ్మాయిలు నేను అమ్మను కాబట్టి అన్న పాయింట్లో మాట్లాడింది అనమాట. అసలు అది రిలవెంటే కాదు నన్ను అడిగితే టాపిక్. ఆమె అనవసరంగా ఏదో లేనిది ఏదో తీసుకొచ్చి ఇప్పుడు ఏదో ఒక పాయింట్ కావాలి కాబట్టి అన్నట్టయితే నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడైతే ప్రస్తుతానికి ఈ గొడవ అయితే క్రియేట్ చేశారు. సరే ఇంకెక్కడితో అయిపోయింది, ఈ గొడవంతా అయింది అనుకునే లోపలనే బిగ్ బాస్ అయితే మళ్ళీ ఇమ్యూనిటీ బూస్టర్ కింద ఈ వీక్ నామినేషన్స్లో ఎవరైతే సేవ్ అవ్వాలనుకుంటున్నారో
టఫ్ ఫైట్ అయితే ఇవ్వాలి. గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయి ఫస్ట్ అయితే గేమ్ ఆడాలి. దాని తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళు సెకండ్ రౌండ్ ఆడితే అప్పుడు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఈ వీక్ నామినేషన్స్ తప్పుకునే అవకాశం అయితే వస్తుంది. వాళ్ళని ఎవరు నామినేట్ చేయలేరు బేసిక్గా, ఆ పవర్ అయితే ఇస్తాడనమాట. సో ఎలాగో ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ సీజన్ కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కూడా జరుగుతాయి కాబట్టి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీక్లో అని కాదు సీజన్ మొత్తంలో. సో బేసిక్గా అందరూ గ్రూప్స్ అయితే ఆడతారు, కానీ ఏ గ్రూప్ క్వాలిఫై అవ్వదు ఎక్సెప్ట్ దివ్య అండ్ సుమన్ శెట్టి. సో వీళ్ళిద్దరూ మాత్రమే క్వాలిఫై అవుతారనమాట. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఫౌల్ గేమ్ ఆడో లేకపోతే సరిగ్గా ఆడకపోవడంతోనో ఎలిమినేట్ అయితే అయిపోయారనమాట. సో ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి దివ్య సుమన్ శెట్టికి అయితే ఒక పవర్ ఇస్తాడు. లైక్ మీరు ఇంకొక ఇద్దరిని చూస్ చేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు మీ నలుగురు కలిసి ఇండివిజువల్ గేమ్ ఆడతారు. ఎవరు ఒక్కరన్నా అయి ఉండొచ్చు లేకపోతే ఇద్దరన్నా అయి ఉండొచ్చు. ఎవరు గెలిస్తే వాళ్ళకైతే ఇమ్యూనిటీ బూస్టర్ వచ్చేస్తుంది. వాళ్ళు ఈ వీక్ నామినేట్ అయితే ఎవరు చేయలేరు అని అయితే చెప్తారనమాట. సరే అని చెప్పేసి దివ్య స్ట్రాటజీ ఏంటి, వీక్ ఉన్న వాళ్ళని తీసుకుంటే మనకు గెలిచే ఎక్కువ ఆప్షన్ ఉంటుంది. స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే కనుక గెలిచేంత ఆపర్చునిటీ ఉండదు. సో బేసిక్గా ఆమె ఏమనుకుందంటే ఆడాలి అనుకుంది అన్న స్ట్రాటజీతో ఇట్లా ఆడింది. కానీ ఇంకా మన బిగ్ బాస్ తెలిసింది కదా, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తూ ఉంటాడు. ఆడడం కాకుండా పర్సనల్గా హౌస్ మేట్స్ ఒపీనియన్తో మొత్తం కేటర్ చేసేసి వాళ్ళ సోల్ మొత్తం అంటే సోల్లీ వాళ్ళ ఒపీనియన్తోనే వీళ్ళు గెలిచేలాగైతే చూసారనమాట. సో బేసిక్గా ఇప్పుడు ఈ గేమ్ ఎప్పుడైతే ఆడతారో మొత్తం ఇదంతా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆడేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళ పైన డిపెండ్ అయి ఉండేలాగా ప్లాన్ చేశారనమాట ఈ గేమ్ని. సో ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడైతే ఇంకా వీళ్ళు నలుగురు దివ్య మరియు సుమన్ వచ్చేసి తనుజాని మరియు ఫ్లోరాని అయితే చూస్ చేసుకున్నారు. సో దట్ వీళ్ళు ఈజీగా గెలవచ్చు అని అనుకున్నారనమాట. కానీ గేమ్ అనౌన్స్ చేసే టైంకి ఇది ఇలా ఫ్లిప్ అయిపోయింది. సో అందరూ నిలబడి ఉండగా ఒక్కొక్కరిని డీమన్ పవన్ అయితే దీనికి ఇప్పుడు సంచాలకుగా ఉన్నాడు అనమాట. సో స్టార్టింగ్ ఇమాన్యుల్తో స్టార్ట్ చేశారు. ఇమాన్యుల్ వచ్చి ఎవరెవరికి నువ్వు ఇమ్యూనిటీ బూస్టర్ ఇస్తావు అని చెప్పేసి తనుజాకి సుమన్కి అయితే ఇచ్చాడు అనమాట. భరణి వచ్చాడు, తనుజాకి సుమన్కే ఇచ్చాడు. శ్రీజ వచ్చింది, తనుజాకి సుమన్కే ఇచ్చింది. ఎందుకంటే ఫ్లోరాకి ఆల్రెడీ శ్రీజ సపోర్ట్ చేసింది కాబట్టి ఇంతకుముందు ఇవ్వాలని అనుకోవట్లేదు. సో ఇలా ఎవరికి వాళ్ళు అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళేసరికి లాస్ట్లో తనుజ సుమన్ అయితే గెలిచిపోతారనమాట. దివ్యాకి ఫ్లోరాకి అంత పడవు, చాలా రేర్గా పడతాయి అనమాట. సో మొత్తం అయిపోయేసరికి వాళ్ళిద్దరిని ఈ వీక్ నామినేషన్స్లో ఎవ్వరు నామినేట్ చేయడానికి వీల్లేదనమాట, వాళ్ళు ఎలిజిబులే కాదు అసలు. సో ఇలా అయితే ఈ ఎపిసోడ్ని అయితే ఎండ్ చేశారనమాట. సో మొత్తానికి ఈ రోజు జరిగిన గొడవల్లో అయి ఉండొచ్చు, లేకపోతే నామినేషన్ ప్రక్రియ అయి ఉండొచ్చు, వాళ్ళు ఆడిన గేమ్ అయి ఉండొచ్చు, ముందు గ్రూప్స్లో మీకు ఎవరు ఫెయిర్గా ఆడారనిపించింది, మీకు ఏ పార్ట్ నచ్చలేదు అంటే అన్ఫేర్ అనిపించింది, అండ్ ఆల్సో సంజన తనూజ బిహేవ్ చేసిన ఏదైతే ఉందో మీకు ఎలా అనిపించిందో కిందైతే కమెంట్ చేసి చెప్పండి. ఇంకొక బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తున్నానండి ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్.